కూటమి పాలన ఎలా సాగుతుంది అనేదాన్ని ఇప్పుడు మీరు ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఒక చైర్మన్ హోదాలో ఉన్నారు. వాస్తవానికి మనం యథార్థాలే మాట్లాడుకుందాం. గత 5 ఏళ్ల పాలనలో పత్రికలు రక్తపు మరకలతో వచ్చాయి. అంటే ఏ రోజు పత్రిక తెరిచినా ఏదో ఒక దాడో, హత్యో, శవమో, బూతో, ఏదో ఒక అంశంతో, ఒక అరెస్టో, ఒక విధ్వంసకరమైన చర్యలో అవన్నీ కనిపించాయి. ఇప్పుడు మీరు ఒకసారి పత్రికలు చూడండి, ఏ పత్రిక అయినా చూడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా చూడండి. మీకు ఇప్పుడు పత్రికలు చూస్తూ ఉంటుంటే ఓ పారిశ్రామికవేత్తల కోసం సదస్సులు, ఒక ఏఐ, ఒక గూగుల్ డేటా సెంటర్, ఓ క్వాటమాలి సెంటర్, ఒక బిట్స్ పిలాని, పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, లోకేష్ గారు పదే పదే మాట్లాడటం, అమరావతిలో పనులు, సిఆర్డిఏ బిల్డింగు, సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్స్టెన్షను, ఈ పనులన్నీ జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే అనుకున్న మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. పూర్తిగా ఇస్తున్నారా బాలకోటయ్య గారు, ఇంకా అందటం లేదా, అందరికీ అందుతున్నాయా అనే మాట కంటే భారమైన రాష్ట్రానికి బరువైన ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఒక మాట మాత్రం చెప్తాను శుభకర్ గారు, ఒక్క పెన్షన్ల ఖర్చే ఇప్పటికి 18 మాసాల్లో 50,000 కోట్లండి. అక్షరాల 50,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఫర్ మంత్ ఒక నెలకు వచ్చేసే 2,000 కోట్ల పైచిలుక వ్యయమండి. డబ్బులు చెట్లకు గాయం.